హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. నిన్న వీడియో ఏం చెప్పుకున్నాం, ఈరోజు నిన్న చెప్పుకున్న లెవెల్స్ వర్కౌట్ అయినాయా లేదా అనేది ఒకసారి చూసేద్దాం. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఏదండి, ఇది రెడ్ క్యాండిల్ ఈజ్ ఫస్ట్ క్యాండిల్ 15 minutes ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, వెర్టికల్ లైన్ వేసుకుందాం. రెడ్ క్యాండిల్ పడితే నిన్న ఏం నిన్న చెప్పిన వీడియో ఒకసారి చూడండి, చూడకపోతే మళ్ళీ చూడండి, చూడకపోయినా పర్లేదు, ఇప్పుడు నేను చెప్తా ఏం చెప్పాను. ఓకేనా, ఎక్స్టెన్షన్ తీసుకోమని స్వింగ్ హై టు స్వింగ్ లో టు ఆ క్యాండిల్ ఎక్కడ వరకు హై వెళ్ళిందో అక్కడ వరకు వేసుకోమని చెప్పా. ఇక్కడ వరకు వెళ్ళింది, మీకు కనిపిస్తుంది కదా, ఇది తీసేస్తాను చూడండి. ఓకే, కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు హై వెళ్ళింది. ఏం చెప్పానండి, మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, మీరు ఎప్పుడు చెప్పుకునేది ఏంటి, ఈ లెవెల్స్ దేనికి ఉపయోగిస్తాం, 236 అండ్ 786 లెవెల్ దేనికి ఉపయోగిస్తాం. మీకు ఎప్పుడు డైలీ చెప్పేది ఏంటి, నేను ఎక్స్టెన్షన్ కానీ మా లెవెల్స్ కానీ వేసుకున్న తర్వాత మీరు 236 లెవెల్ని క్రాస్ చేస్తేనే, మీరు ఒకవేళ మీ స్ట్రాటజీ ద్వారా ట్రేడ్ తీసుకుంటే క్రాస్ చేస్తేనే బీరిస్గా టార్గెట్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తా. ఇక్కడ ఈరోజు ఏం జరిగిందండి, ఈరోజు చూద్దామా. ఈరోజు ఎక్కడైనా క్రాస్ చేసి క్లోజ్ అయిందండి, ఈ క్యాండిల్ చూడండి, ఎక్కడైనా క్రాస్ చేసి క్లోజ్ అయిందా. ఇక్కడ చూడండి 9:15 క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీ టుడే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యిందా, అవ్వలేదు కదా. ఎట్లా వస్తుందని మరి, రాదు, క్లోజ్ అయితేనే వస్తుందని మీకు ఎన్నోసార్లు చెప్పా. సార్ మరి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, మరి ఎందుకు రాలేదంటే, నేను ఫస్ట్ క్యాండిల్ గురించే మాట్లాడుతున్నా, మిగతా క్యాండిల్ గురించి నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో చెప్పలేదు. నేను ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడ్డదా అనాలిసిస్ చెప్తా, నెక్స్ట్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడ్డదా ఎక్కడ వరకు వెళ్తుందని చెప్తా, తర్వాత క్యాండిల్స్ ఏవి నేను డిస్కస్ చేయట్లేదు, ఒక్క వీడియోలో కూడా డిస్కస్ చేయలేదు. ఫస్ట్ క్యాండిల్ గురించి మాట్లాడా, ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ మాత్రమే చెప్తున్నా. ఓకేనా, ఇది ఈరోజు జరిగిన మార్కెట్. మీరు బీరిస్గా ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ 15 minutes తర్వాత స్టాప్ లాస్ కొట్టుండేది. నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ అది స్టాప్ లాస్ కొట్టలేదు. బట్ నేనైతే ఆ ట్రేడ్ ఈరోజు అసలు ట్రేడే చేయలేదు చెప్పాలంటే. ఇలాంటి మార్కెట్లో ట్రేడ్ చేయకపోవడం చాలా మంచిది. ఓకేనా, మీకు ఒక వీడియో చేస్తాను రేపు. ఏ వీడియో అంటే సైడ్ వేస్ మార్కెట్ని ఎలా గుర్తించాలి. ఇది అసలు చాలా మందికి ఉంటే కన్ఫ్యూజన్. ఇంత సైడ్ వేస్ మార్కెట్లో కూడా మీరు ఎట్లా ట్రేడ్ చేస్తారండి, ఈ సైడ్ వేస్ మార్కెట్ని ఎలా గుర్తించాలి అనేదాన్ని రేపు మనం డిస్కస్ చేసుకుందాం. ఎంతమందికి వీడియో కావాలో ఒకసారి కామెంట్ చేయండి దయచేసి. ఓకేనా, ఇప్పుడు రేపటి అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సారీ, రేపు కాదు, ఎల్లుండు అంటే డే ఆఫ్టర్ డే గురువారం నాడు మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం. రేపు హాలిడే అండి, రేపు మార్కెట్ హాలిడే, ఇది శివరాత్రి. ఓకే, శివరాత్రి రేపు హాలిడే ఉంది మార్కెట్. ఎల్లుండు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందని చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ ఫ్లాట్గా ఇక్కడ కదా 27th 9:15 క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకుందాం. ఓకే, ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకుందాం. గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇక్కడ టెక్నికల్స్ ఏమున్నాయండి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఎక్స్టెన్షన్ తీసుకొని స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇప్పుడు నీ కరెక్ట్గా క్యాండిల్ గీసాను చూడండి, ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 236 లెవెల్ని క్రాస్ చేసి క్యాండిల్ మంచిగా క్లోజ్ అయితే, సేమ్ లైక్ దిస్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్ టు మీరు టార్గెట్కి వెయిట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ టార్గెట్ అక్కడే ఉంది, మేబీ ఇంకెక్కడ లేదు. ఓకే అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అని ఉంటే మీ ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇది నా అనాలిసిస్, నా ఓన్ అనాలిసిస్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. ఇది ఎవరికి ఇక్కడ వరకు పక్కా 100% ఇక్కడ అనాలిసిస్ ఎవరికి చెప్పట్లేదు కూడా. దాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా, లేదు క్లోజ్ చేయలేదా, క్యాండిల్ పైకి వెళ్ళింది ఇక్కడ క్లోజ్ అయిపోయిందంటే మీరు కొంచెం ఆలోచించండి ట్రేడ్ చేయడానికి. ఓకే, ఇక్కడ చూడండి ఎన్నిసార్లు రివర్స్ అయిందో, 1 2 3 4 మార్కెట్ ఈ లెవెల్ని బాగా రెస్పెక్ట్ చేసింది. ఓకే, ఇందుకు నేను 236 లెవెల్ని కొంచెం గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి అంటున్నా. ఓకే, బుల్లిష్ క్యాండిల్కి అయిపోయింది. రేపు రెడ్ క్యాండిల్ పడ్డది, సారీ ఎల్లుండి గురువారం నాడు రెడ్ క్యాండిల్ పడ్డది. ఇట్లా రెడ్ క్యాండిల్ పడ్డది, ఎట్లా ట్రేడ్ చేయాలి. ఓకే, ఎలా ట్రేడ్ చేయాలి, ఒకటే లెవెల్ ఉందండి, స్వింగ్ లో టు స్వింగ్ హైక్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇది ఒక సపోర్ట్ జోన్. ఓకే, మీరు గమనించారా, ఇది ఒక సపోర్ట్ జోన్.
ఈ సపోర్ట్ జోన్లో క్యాండిల్ క్లోజ్ అయితే మీకు ఇక్కడ ఒకటి క్లియర్గా ఇంకొక ఫిబ్ లెవెల్నే కాదు అన్నట్లని చూస్తూ మనం ట్రేడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకసారి 2 టైమ్స్ అండ్ ఇది ఒక 3 టైమ్స్, ఈ 3 టైమ్స్ కూడా ఇక్కడ రిజెక్ట్ అయింది కాబట్టి, అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ కింద నుంచి పైకి వచ్చి కూడా ఇక్కడ రివర్స్ అయింది. ఓకేనా, ఈ లెవెల్ని బాగా డ్రా చేసి పెట్టుకోండి. అంటే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ గీసా కదా, ఇప్పుడు ఈ బాక్స్కి కింద అంటే క్యాండిల్ ఇంత కింద క్లోజ్ అయితే అప్ టు మీరు 786 లెవెల్ వరకు వెయిట్ చేయవచ్చు టార్గెట్ కోసం. ఓకేనా, ఇది డౌన్ ట్రెండ్కి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నిఫ్టీ వీడియో చేయమంటారా వద్దా అనేది ఒకసారి కామెంట్ చేయండి. నిఫ్టీ చాలా తక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారు. నిఫ్టీలో ఎక్కువ అందరూ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారు. అందుకని నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ ఒకటే ఇండెక్స్ మీద ఫోకస్ చేస్తున్నా. నిఫ్టీ ఎవరికన్నా అనాలిసిస్ కావాలంటే చెప్పండి, ట్రై చేద్దాం వీడియో చేయడానికి. ఓకే గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ గైస్.